నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి, ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బింది అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. చూసారా ఏమంటున్నాడో? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు కానీ రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి, పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతూ ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్టు? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి, చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ని తీసుకొచ్చి ఆవు నెయ్యిలో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా? టెండర్ డాక్యుమెంట్లని మార్చేసి, ఎవడు మార్చమన్నాడా టెండర్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్? వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29/2/2020 సంతకం పెట్టాడా లేదా వైవి సుబ్బారెడ్డి? ఇవాళ గతంలో ఎవరైనా కౌగి సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి. 3 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కంపెనీలే టెండర్లో పాల్గొనాలి. దానిని 1 సంవత్సరానికి తగ్గించింది ఎవరు? మీరు కాదా? 250 కోట్ల రూపాయలు మినిమం టర్న్ ఓవర్ ఉండాలి, దాన్ని 150 కోట్ల రూపాయలకి తగ్గించింది ఎవరు? మీరు కాదా? అంతేకాకుండా మినిమం కలెక్టింగ్ కెపాసిటీ 4 లక్షల లీటర్లు ఉండాలి పర్ డే, దాన్ని కంప్లీట్గా తీసేసింది మీరు కాదా? 8 టన్స్ ఆఫ్ కౌకి వాళ్ళు ప్రాసెస్ చేసేటటువంటి కెపాసిటీ ఉండాలి, ఆ కండిషన్ని తీసేసింది మీరు కాదా? ఇన్ని రకాలైనటువంటి కండిషన్స్ తీసేసి ఏఆర్ ఫుడ్స్ లాంటి ఒక పనికిమాలిన కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి నందినికి తరిమేసి బయటికి ఇన్ని పాపాలు చేసి వాళ్ళు మీరు మాట్లాడతారు. అందుకనే కదా వైవి సుబ్బారెడ్డి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. మిత్రులు దీపక్ రెడ్డి గారు కూడా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇవాళ ఈ దిక్కుమాలిన పత్రికలో నందిని గీని మీరు సెలెక్ట్ చేసింది కూడా రివర్స్ టెండరింగ్ విధానంలోనే కదా అని మళ్ళీ దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది మొన్న సెప్టెంబర్ 15వ తేదీన. ఇదిగోండి జీవో నెంబర్ 40. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఎప్పుడు రద్దు చేసింది? సెప్టెంబర్ 15న. నందిని గీ మళ్ళీ వాళ్ళని తిరిగి సరఫరా పునరుద్ధరించడానికి మళ్ళీ టెండర్ పిలిచింది ఆగస్టులో. అప్పటికి రివర్స్ టెండరింగ్ విధానం అమల్లోనే ఉంది. సో ఆ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆ పద్ధతినే ఫాలో అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆ పద్ధతిలోనే ఫాలో అయ్యి ఇవాళ నందినికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి వస్తున్నటువంటి నందినికి దాదాపుగా ఇవాళ 470 రూపాయలకి ఇవాళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దగ్గర నుంచి కూడా
నందినికి కొనటం జరుగుతూ ఉంది. కాబట్టి మొన్న సెప్టెంబర్ 15న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశాం. కాబట్టి భవిష్యత్తులో జరిగేటటువంటి అన్ని రకాల టెండర్స్ని కూడా రివర్స్ టెండరింగ్ విధానం లేకుండానే మేము చేపడతాం. చివరిగా ఎన్డీడీబీఏ కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ వారు కూడా తప్పుపట్టారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ శాంపుల్స్ని తప్పుపట్టడం జరిగింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ దయచేసి అర్థం చేసుకోండి. లోకేష్ గారి ట్వీట్ని ఊరికనే దానికి వక్ర భాషను చెప్పటం, ఏదో లోకేష్ గారు ఓ మాట, చంద్రబాబు నాయుడు గారు ఓ మాట, ఇటువంటి 4 మాటలు ఉండవండి. వాస్తవాలు ఎప్పుడు ఒకలాగానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మొత్తం 8 ట్యాంకర్ల గీ ఏఆర్ ఫుడ్స్ నుంచి వస్తే 4 ట్యాంకర్లను వాడారు. 4 ట్యాంకర్ల శాంపుల్స్ ఎన్డీడీబీ రిపోర్ట్ ద్వారా ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యో వాటిని ఆపేశారని చెప్పారు. అదే విషయాన్ని లోకేష్ గారు కూడా ఆయన ట్వీట్ ద్వారా చెప్పారు. కానీ ఎక్కడా కూడా 2 మాటలు లేవు. వాస్తవం ఎప్పుడు కూడా ఒకలాగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కొంతమంది మీడియాలో, జాతీయ రాజకీయాల్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి కొంతమంది లీడర్స్తో ఊరికనే ట్వీట్లు పెట్టించి స్టేట్మెంట్లు ఇప్పించినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎస్ఐటీ నోట్ ఏర్పాటు చేశాం. ఐజీ స్థాయి అధికారితో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీనికి బాధ్యులైనటువంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.